చూడండి భయ్య, ఇది కేవలం మీకు 20 రూపాయలకే ఇచ్చేస్తున్నా. ఇదే బల్బు గనక మీరు మార్కెట్లోకి వెళ్తే 200 రూపాయలు పైన ఇచ్చేస్తాడు భయ్య. మీకు 20 రూపాయలకే ఇచ్చేస్తున్నా భయ్య. చూడండి భయ్య, పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అట్ట నానా ఉలే అట్టయితే మనం ఓ పని చేద్దాం, మన ఇద్దరం 2 తీసుకుందాం. అన్నా మాకు 2 ఇయ్యానా? లేదు బ్రో, ఇది ఒక్కటే ఉంది, లాస్ట్ పీస్, మీ ఇష్టం. ఇంకా అట నానా సర్లేనా, అయితే అదొక్కటి నాకు ఇచ్చేసే. ఇంకా సారీ భయ్య, మేము క్యాష్ తీసుకోము. మా కంపెనీ రూల్స్ ప్రకారం ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే భయ్య. మీది దగ్గర ఫోన్పే ఉంది కదా, నేను క్యూఆర్ కోడ్ పెడతా, మీరు దీనికి స్కాన్ చేసి అమౌంట్ కొట్టేసేయండి భయ్య. కొంచెం ఆశ, నువ్వు 200 రూపాయల బల్బు 20 రూపాయలకి ఇస్తున్నట్టు నాకు ఎందుకో డౌట్ కొడుతుందిరా. హలో బ్రో, ఇది బాగా చూడండి, పాత బల్బ్ ఇది. దీన్ని మార్కెట్లో మేము 10 రూపాయలకు కొని 5 రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్ చేస్తాం. ఇంకో 5 రూపాయలు మా లాభం కలిపి 20 రూపాయలకు అమ్ముతాం. దీంట్లో ఎటువంటి మోసం లేదు భయ్యా. ఏ అన్నా వీళ్ళు ఇడిచిపెట్టారా, వీళ్ళు తిక్క కూడా ఏం తెలియదు. స్కానర్ చూపాను, డబ్బులు కొడతా. సరేనా? ఏ ఇడిచిపెడితే మనం పొద్దున హోటల్కి పోయి నాస్టా తిని చాయ్ తాగినంత కాదు, చూడు 20 రూపాయలకి ఎంత మంచి లైట్ వచ్చేదా. నానా ఇది చూడు, గారు 200 పడే బల్బు 20 రూపాయలకే కొనుక్కొస్తున్నానా. ఇది కరెంట్ పోతే కూడా లైట్ పడుతుంది. ఇది దీంట్లో బ్యాటరీ ఉంటుంది. నేను ఇక్కడ అన్ని సెట్టింగ్స్ రెడీ చేసుకుని ఉంటా, నువ్వు కూడా అక్కడ రెడీ ఉండు అన్ని. ఇదే నా బల్బు, ఇది 200 పైనే పడుతుంది కదరా. 20 రూపాయలకి ఎవరు ఇచ్చిరు నీకు? నానా ఇది సెకండ్ హ్యాండ్ లైట్ నానా, ఇవన్నీ రిపేర్ చేసి నాకు అమ్మిరి. చూసి ఎట పడుతుంది, లైట్ బాగా పడుతుంది కదా. బాగుంది కదరా ఇది. ఇక్కడ దాని పెడతా దాని పైన. వరా వాడు ఎంత రిపేర్ చేసి అమ్మినా 20 రూపాయలకి ఏం లాభం వస్తుంది వానికి ఇంతకి? నానా వానికి లాభమో నష్టమో, మనకి 20 రూపాయలకి వస్తుందంటే లాభమే కదా. వంకాయ లాభం లే, చెడిపోయిన బల్బు 20 రూపాయలు పెట్టి తెచ్చేవే, అది 10 రూపాయలకు వచ్చేది. యాలో దుడ్లాయి పోగొట్టుకుంటూ ఉంటావు. నువ్వు పెద్ద రామాయణం నిజంగా యాద్ తెచ్చినా ఇట్టే. ఏ బల్బ్ పెట్టినాడు కరెక్ట్గా. నువ్వు పొజిషన్ చూసుకో, రైట్. కొద్దిగా నువ్వు ఒక పని చేయి, కొంచెం జూమ్ చేయి, ఇంకొంచెం డిస్ప్లే కనిపిస్తలేదు. ఇప్పుడు పంపి ఓటీపీ. వచ్చింది. టైప్ చేసుకో 7528. ఓకే రైట్. లేలే కర్మతుడా మళ్ళీ ఏం వేసి ఎవడు వచ్చి రమ్మటాడు? అది కాదులే, మన నా అకౌంట్లో వడ్డ డబ్బులు పడినా కదా, ఆ వడ్ల డబ్బుల నుంచి 60,000 కట్టాలి. మళ్ళీ మెసేజ్ల పై చూసుకుంటే ఓటీపీ వచ్చిందా, నేను ఆ ఓటీపీ కూడా ఏమని చెప్పలేను. అట్టాడిది ఎట్ట కట్టేది చిన్న దాంట్లో. నీ 20 రూపాయల లైటు 20 రూపాయల లైటా? దాంట్లో ఏమన్నా ఉంటారా నాకు తెలిసి ఖచ్చితంగా. కెమెరా. ఇప్పుడు ఇలాంటి స్కామ్లు కూడా నడుస్తున్నాయి, తక్కువలో వస్తున్నాయని దేన్ని కూడా కొని మోసపోకండి. ఎందుకంటే మీ జాగ్రత్తే మీ రక్షణ.